హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, యూట్యూబ్ నుండి వచ్చేసి 4 అప్డేట్ అయితే వచ్చినాయి. అందులో 4వ అప్డేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అవి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మొదటి అప్డేట్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో యాప్ అయితే ఇంటర్ఫేస్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. యూట్యూబ్ స్టూడియో యాప్ ఇక మీదటి నుంచి ఈ మంత్ ఎండింగ్ లోపల అందరికి వచ్చేసి యూట్యూబ్ స్టూడియో యాప్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయితే కాబోతుంది అనమాట. ఎవరైతే యూట్యూబ్ స్టూడియో యాప్ అప్డేట్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి. యూట్యూబ్ స్టూడియో యాప్ అయితే అప్ టు డేట్ అయితే ఉన్నట్లయితే ఏదైనా యూట్యూబ్లో అప్డేట్ వచ్చినప్పుడు లేకపోతే కొత్త ఫీచర్స్ యాడ్ చేసినప్పుడు యూట్యూబ్ స్టూడియో యాప్ అందరికంటే మీకే ముందుగా అయితే ఎనేబుల్ అవుతుంది అనమాట. మొదటి అప్డేట్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తాను డాష్ బోర్డు. సెకండ్ది వచ్చేసి కంటెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి కంటెంట్ పైన క్లిక్ చేసినట్లయితే వీడియోస్ అనేది వర్టికల్గా అయితే కనబడుతుంది కదా. ఇప్పటి నుంచి వచ్చేసి కంటెంట్ పైన క్లిక్ చేసినప్పుడు వర్టికల్గా అయితే వీడియోస్ అయితే కనబడతాయి. అవి కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ది వచ్చేసి వీడియోస్ ఉంటాయి, సెకండ్ది వచ్చేసి షార్ట్ వీడియోస్ ఉంటాయి, థర్డ్ది వచ్చేసి లైవ్ స్ట్రీమ్ చేస్తున్నట్లయితే లైవ్ స్ట్రీమ్ అయితే ఉంటాయి. అదేవిధంగా మీ వీడియోస్కి ప్లేలిస్ట్ కనుక చేసినట్లయితే ప్లేలిస్ట్ ఈ విధంగా అయితే వరుసగా అయితే హారిజాంటల్గా అయితే కనబడతాయి అన్నమాట. మీరు లాంగ్ వీడియోస్ చూడాలంటే లాంగ్ వీడియోస్ పైన ఇట్లా హారిజాంటల్గా ఉంటాయి కదా, దాని పక్కన వచ్చేసి వ్యూ ఆల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ వ్యూ ఆల్ పైన క్లిక్ చేసినట్లయితే మీ వీడియోస్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఏ విధంగా ఓపెన్ అవుతాయో వీడియోస్ అన్ని అదే విధంగా ఓపెన్ అవుతాయి. మీ ఛానల్లో మీ యూట్యూబ్ స్టూడియో యాప్లో వచ్చేసి షార్ట్ వీడియోస్ చూడాలనుకుంటే కంటెంట్ పైన క్లిక్ చేసినప్పుడు మీ షార్ట్ వీడియోస్ అన్ని షెల్ఫ్గా కనబడతాయి అనమాట. మీరు ఆ షెల్ఫ్ పక్కన వచ్చేసి వ్యూ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీ షార్ట్ వీడియోకి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే కనబడతాయి అనమాట. ఈ విధంగా అయితే యూట్యూబ్ స్టూడియో యాప్ లో కంటెంట్ ఈ కొత్త ఫీచర్ అనేది అందరికీ అయితే ఎనేబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ అప్డేట్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన వెంటనే డాష్ బోర్డ్ కనబడుతుంది. అదే విధంగా సెకండ్ ఆప్షన్ వచ్చేసి కంటెంట్ కనబడుతుంది, థర్డ్ ఆప్షన్ అనలిటిక్స్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కమెంట్స్ కనబడతాయి కదా. ఇప్పటి నుంచి కమెంట్స్ అనే ఆప్షన్ అయితే కనబడదు. యూట్యూబ్ స్టూడియో యాప్ లో వచ్చేసి కమెంట్స్ అనే ఆప్షన్ అయితే కనబడదు. ఇక మీదట నుంచి కమ్యూనిటీ అనే ఆప్షన్ మాత్రమే కనబడుతుంది. ఈ ఆప్షన్ వచ్చేసి కమ్యూనిటీ అనే ఆప్షన్ వచ్చేసి అందరికీ అయితే ఎనేబుల్ అయితే చేయడం అయితే జరిగింది. ఎవరికైతే యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసినా ఇంకా కమెంట్స్ అనే ఆప్షన్ కనబడుతున్నట్లయితే ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీ యూట్యూబ్ స్టూడియో యాప్ని అయితే అప్డేట్ చేసుకున్నట్లయితే ఈ కొత్త ఫీచర్స్ అనేది కొత్త ఆప్షన్ అనేది కనబడుతుంది అనమాట. ఈ కమెంట్స్ అనే నేమ్ను చేంజ్ చేసే ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. అదేవిధంగా ఈ కమ్యూనిటీ అనే ఆప్షన్లో చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు ఇన్బిల్ట్ చేయడం అయితే జరుగుతుంది. కమ్యూనిటీ పైన క్లిక్ చేసిన వెంటనే మీ లాస్ట్ 28 రోజుల్లో మీకు ఎన్ని కమెంట్స్ వచ్చినాయి, అదేవిధంగా మీ రిటర్నింగ్ వ్యూవర్స్ ఎంతమంది మళ్ళీ చూస్తున్నారు అనేది రిపోర్ట్ అయితే కనబడుతుంది అనమాట. అదేవిధంగా ఈ రిపోర్ట్ కనబడడమే కాకుండా కమ్యూనిటీ పైన క్లిక్ చేసి మొత్తం పైకి స్క్రోల్ చేస్తే ఈ కమ్యూనిటీ స్పాట్లైట్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఎవరైతే మనం వీడియోస్ లాస్ట్ వరకు చూస్తున్నారో, అలాగే రెగ్యులర్గా చూస్తున్నారో, లేదా ఎవరైతే లాస్ట్ వీక్ కావచ్చు ఈ వీక్ కావచ్చు కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళకు 1 వీక్ వరకు యూట్యూబ్ స్టూడియో యాప్లో మనకు కనబడుతుంది అనమాట. స్పాట్లైట్ హైలైట్గా అయితే కనబడుతుంది అనమాట. మీరు వాళ్ళకు మెసేజ్ అయినా చేయొచ్చు, లేకపోతే వాళ్ళకు ఛానల్ ఉన్నట్లయితే ఛానల్ కూడా విజిట్ చేసి కమెంట్ అయితే చేయొచ్చు అనమాట. వాళ్ళ ఛానల్ చూపించడమే కాకుండా మొత్తం వాళ్ళు ఎన్ని కమెంట్స్ చేసినారు ఇంతవరకు ఈ కమ్యూనిటీ ఆప్షన్లో అయితే మనకు 1 వీక్ వరకు అయితే కనబడతాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ అప్డేట్ వచ్చేసి న్యూ డేటా స్టోరీ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. మీరు వీడియోస్ అప్లోడ్ చేసిన 24 గంటల తర్వాత న్యూ డేటా స్టోరీగా మనకు చూపిస్తుంది అనమాట. మనకు ఒక ఇమేజ్ రూపంలో మనకు రిపోర్ట్ అయితే చూపిస్తుంది అనమాట. ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కమెంట్స్ వచ్చినాయి, అదేవిధంగా లాస్ట్ పర్ఫార్మెన్స్ ఈ వీడియో లాస్ట్ వీడియోలతో పోలిస్తే పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఒక రిపోర్ట్ రూపంలో మనకు ఇమేజ్ రూపంలో చూపిస్తుంది అనమాట. దీని ద్వారా మనకు నెక్స్ట్ వీడియో ఏ విధంగా చేయాలి, ఎలాంటి కంటెంట్ మీద చేయాలనేది మనకు ఒక ఐడియా వచ్చి మంచి వీడియోస్ చేయడానికి మనకు ఐడియాస్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ నేను చెప్పినాను కదా, లాస్ట్ ఇంపార్టెంట్ ఫోర్త్ అప్డేట్ నాకు నచ్చిన అప్డేట్ ఏంటిదంటే మీరు ఎవరైతే లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారో అదేవిధంగా షార్ట్ వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ అప్డేట్ అనమాట. ఎవరైతే లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళు షెడ్యూల్ చేస్తుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఈవినింగ్ 5 o'clock లైవ్ స్ట్రీమ్ చేయాలని షెడ్యూల్ చేసినట్లయితే మీ ఆడియన్స్ మీ షార్ట్ వీడియోస్ చూస్తున్నప్పుడు అక్కడ నోటిఫికేషన్ చూపిస్తుంది అనమాట. మీ ఆడియన్స్కు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది కాబట్టి వాళ్ళు నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే వాళ్ళకు మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టిన వెంటనే నోటిఫై అవుతుంది. అదేవిధంగా మీ ఆడియన్స్కు తెలుస్తుంది అనమాట. కొంతమంది అయితే 1 వీక్ ఒకసారి 10 daysకి ఒకసారి లైవ్ స్ట్రీమ్ చేస్తుంటారు కదా, వాళ్ళకు మీ ఆడియన్స్ త్వరగా మీ లైవ్ స్ట్రీమ్కి రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ అప్డేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, ఈ 4 అప్డేట్లో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ సంబంధించిన అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.